హైదరాబాద్ బుక్ ఫెయిర్ చివరి రోజు సందడిగా సాగింది. హైదరాబాద్ నగరవాసులు తమ కుటుంబ సమేతంగా పుస్తకాల పండుగకొచ్చారు. డిసెంబర్ 19 నుంచి నేటి 11 రోజులు పాటు సాగిన ఈ బుక్ ఫెయిర్లో 15 లక్షల మంది హాజరయ్యారు. డిజిటల్ యుగంలో కూడా పుస్తకాలపై యువత మక్కువ చూపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పుస్తకాల పండుగ చివరి రోజు సందడిగా మారింది. చివరి రోజు ఆదివారం కావడంతో పుస్తక ప్రియులు ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి బుక్ ఫెయిర్కి వచ్చి వారికి ఇష్టమైనటువంటి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, వాతావరణం ఒక సందడి వాతావరణం నెలకొంది. సాహిత్యానికి సంబంధించినటువంటి యువ సాహిత్యం, కవిత్వం, వచన కవిత్వం, ఇట రకరకాలుగా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్తో పాటుగా వివిధ రకాల రాజకీయ నాయకులకు సంబంధించిన జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి పుస్తకాలు దాదాపు 300 బుక్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక వివిధ రకాల బుక్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. దాదాపు 15 లక్షలకు పైగా ఈ బుక్ స్టాల్ని విజిట్ చేసినట్లుగా కూడా బుక్స్ ఫెయిర్ కమిటీ కూడా చెప్తుంది. మనం చూడొచ్చు, ఒక సందడి వాతావరణం, ఒక పండగ వాతావరణం హైదరాబాద్ బుక్ ఫెయిర్లో నెలకొంది. సాహితీ ప్రియులనైతే కట్టిపడేస్తుందని చెప్పుకోవచ్చు. నవ యువ కవులు కావచ్చు, యువకులు కావచ్చు, వారికి ఇష్టమైన సాహిత్య నిఘంటువు కోసం వారు ఈ బుక్ ఫెయిర్కి వచ్చి వారికి ఇష్టమైనటువంటి సాహిత్యాన్ని వెతుక్కుంటూ వారికి ఇష్టమైన బుక్స్ పర్చేజ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక పండగ వాతావరణం లాగానే కనిపిస్తుంది. దాదాపు 300 స్టాల్స్, తెలుగు రచయితలే కాదు వివిధ కవులు కళాకారులకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఈ బుక్ స్టాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు, టెక్నాలజీ యుగంలో కూడా బుక్ ఫెయిర్కు ఇంత అద్భుతమైనటువంటి స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. మనం కొన్ని స్టాల్స్ను కూడా ప్రత్యేకంగా పరిశీలిద్దాం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటి స్టాల్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా టీశాట్, అక్షరయాన్, తెలుగు వికీపీడియా కూడా ప్రత్యేకంగా ఈసారి తమ స్టాల్ని ఏర్పాటు చేసింది. అందరికీ పూర్తి స్థాయి సమాచారాలను అందించే ఈ పుస్తక ప్రదర్శన ఒక కనువిందుగా, ఒక పండగ వాతావరణంగా సందడి చేస్తుంది. మనం కొంతమంది ఉన్నారు, మనం చూడొచ్చు. మనము మామిడి హరికృష్ణ డైరెక్టర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్న కూడా ఉన్నారు. ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించి మరికొన్ని అంశాలని వారిని కూడా అడుగుదాం. అన్న నమస్తే, బాగున్నారా? బాగున్నా. ఎట్లా ఉంది పుస్తకాల పండుగ? చాలా బాగుంది. అంటే యాక్చువల్గా ఒక బుక్ కల్చర్ని, అంటే మనకు తెలంగాణ అనగానే చాలా అద్భుతమైన కల్చర్ ఎంతో వేల సంవత్సరాల నుంచి కూడా మనకు ఉంది. దాంట్లో పుస్తకాలకు సంబంధించిన సంస్కృతి కూడా ఒకటి. అయితే పుస్తకాలు మొదట్లో శిలాక్షరాల మీద ఉన్నాయి, అది పుస్తక రూపంలో లేదు. మొదట్లో సాహిత్యం అనేది మనకు మౌఖిక రూపంలో ఉంది, అనుసృతంగా వచ్చింది. ఆ తర్వాత రాగి రేకుల మీదకి వచ్చింది, ఆ తర్వాత తాళపత్ర గ్రంథాలకు వచ్చింది, ఆ తర్వాత ప్రింటింగ్ మెషిన్ వచ్చిన తర్వాత జాన్ గూటెన్బర్గ్ అంటోడు ప్రింటింగ్ మెషిన్ కనుక్కున్న తర్వాత నుంచి ఈ ప్రింట్ ఫార్మాట్లోకి వచ్చిందనేది మనందరికీ తెలిసింది. అప్పటి నుంచి కూడా మనకు ఒక జ్ఞానాన్ని, మానవుడికి సంబంధించిన ఒక సామూహిక జ్ఞానాన్ని, అనుభవాలన్నిటిని సంక్షిప్తం చేసేది పుస్తకం అయిపోయింది. ఆ పుస్తకానికి కొనసాగింపుగా మనం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ప్రజలందరిలో బుక్ కల్చర్ని కూడా పెంచాలి. మనకి ఇప్పుడు ఉన్నదంతా లుక్ కల్చర్. అంటే లుక్ కల్చర్ అంటే టీవీలు చూడడం కానీ, లేదా వాట్సాప్ చూడడం కానీ, ఇలాంటి అంటే సెల్ ఫోన్ చూడడం కానీ, స్మార్ట్ ఫోన్లు చూడడం కానీ, ఈ లుక్ కల్చర్ ఒకటి ఓకే, ఇది అనివార్యంగా జరుగుతున్న అంతర్జాతీయ పరిణామం. కానీ దాంతోపాటు పుస్తకాలని కూడా పెంచాలి, పోషించాలి, పుస్తక సంస్కృతిని పెంచాలి, జ్ఞాన విస్తృతిని పెంచాలి, జ్ఞాన తెలంగాణని ఎస్టాబ్లిష్ చేయాలి. జ్ఞాన తెలంగాణని స్థాపించే దిశగా బుక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనేది ఒక థాట్. ఆ థాట్ ప్రకారమే మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఈ గ్రౌండ్ని అంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తూ ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్కి కావాల్సిన అన్ని సమస్త సౌకర్యాలని అరేంజ్ చేస్తూ ఇక్కడికి వచ్చే పుస్తక పాఠకులని, అలాగే పుస్తక ప్రేమికులకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఈ పుస్తకాల జాతర ఇది. ఎందుకంటే మనకు మేడారం సమ్మక్క జాతర ఎట్టనో ప్రతి సంవత్సరం ఎండులో, అంటే డిసెంబర్ అనేది ఇక పుస్తకాల జాతరతో ముగించేలాగా ప్లాన్ చేశాం. సో ఆ విధంగా ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైన కాన్సెప్ట్తో డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈసారి చాలా ప్రత్యేకమైన ఆకర్షణలు ఉన్నాయి. ఎందుకంటే కొత్త కమిటీ వచ్చింది. ఆ కొత్త కమిటీ వాళ్ళందరూ కూడా ప్రచురణకర్తలు ఉన్నారు, దానిలో మేధావులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు.
సో దాంతో పాటు ఏంటంటే ఇక్కడ దీన్ని డిజైనింగ్ కూడా ఏం చేసామంటే ఇంతకు ముందు కంటే కూడా విస్తరణ పెంచాం. స్టాల్స్ 340 స్టాల్స్ ఇప్పుడు. సో ఈసారి ఏంటంటే కొంచెం విస్తరణ పెంచాం, అంటే కొంచెం మధ్యలో ఈ స్పేస్ ఎక్కువ వచ్చేలాగా ప్రజలందరూ కొంచెం వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏ ఇబ్బంది కలగకుండా విశాలంగా తిరగడానికి వీలుగా ఆ మధ్య ఒక్కొక్క గ్యాలరీకి మధ్య అంటే పుస్తకాలు పెట్టుకునే స్టాల్స్కి మధ్య స్పేస్ ఎక్కువ వచ్చేలాగా ఇవన్నీ డిజైన్ చేశాం. వేదికలు కూడా సెపరేట్గా డిజైన్ చేశాం. సో ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే యాంఫీ థియేటర్ మోడల్లో ఒక సాదిక్ తోపుడు బండి సాదిక్ అదొకటి అరేంజ్ చేశాం. సో దీంట్లో ఏంటంటే ఒక పుస్తకాలకు సంబంధించిన ఆవిష్కరణలు కానీ, పుస్తకాల సమీక్షలు కానీ, కొత్త పుస్తకాల పరిచయాలు కానీ ఏర్పాటు చేశాం ఇక్కడ. సో దానిలో భాగంగా ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం మరొకసారి గుర్తు చేసే విధంగా, అంటే యూత్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కాంటెంపరీ లిటరేచర్ మాత్రమే కాకుండా లిటరేచర్లో మంచి క్లాసిక్స్ లాంటివి కూడా గుర్తు చేయాలి, ప్రపంచ సాహిత్యాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. దీంట్లో వరల్డ్ ఫేమస్ పోయిట్స్ని మొత్తం ఫైండ్ అవుట్ చేసి ద బెస్ట్ పోయిట్స్ని ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాం. సో వచ్చి దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం చూస్తారు ఎవరు వీరు అని ఒక ఆసక్తిగా చూస్తారు. దీనిలో కొంతమంది నోబెల్ లారియట్స్ ఉన్నారు, పాబ్లో నెరుడా ఉన్నాడు, తర్వాత మిగతా జోస్ ఎచెగెరే ఉన్నారు, తర్వాత అక్కడ దర్వీష్ ఉన్నాడు, గ్యాబ్రియలా మిస్ట్రాల్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ ద గ్రేటెస్ట్. ప్యాట్రిక్ కవనాగ్ ఉన్నాడు, నికనర్ పారా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తారు, చూసి ఏంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ తెలుసుకుంటారు. చినువా అచెబే ఉన్నాడు అక్కడ, చూడగానే ఒక ఆసక్తి పుడుతుంది కదా. ఇప్పుడు మనకు ఇట్లా ఓపెన్ చేయగానే స్మార్ట్ ఫోన్లో తెలుస్తుంది, అక్కడ పేరుంది చినువా అచెబే. చినువా అచెబే ఎవరు, ఆసక్తి ఉంటే కొంచెం చూస్తారు. సో ఈ విధంగా ప్రపంచ సాహిత్యాన్ని, ప్రపంచ ప్రజలలో వచ్చినటువంటి సాహిత్యాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉండి ఇట్లా డిజైన్ చేశాం. అలాగే దాని వేదిక మీద ఏం చేశామంటే తెలంగాణ తేజోమూర్తులు, తెలంగాణ ల్యూమినరీస్వి కొన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టాం, అంటే సాహితీమూర్తులు అవన్నీ కూడా. దాంతోపాటు జ్ఞానపీఠ అవార్డు మన భారతదేశం మొత్తం మీద సాహిత్యపరంగా, పుస్తకాల పరంగా ఇక అత్యున్నత పురస్కారం అంటే జ్ఞానపీఠ పురస్కారం. అయితే జ్ఞానపీఠ పురస్కారాన్ని 1962 నుంచి ఎవరెవరైతే పొందారో వారందరి ఫోటోగ్రాఫ్స్తో పెట్టాం. ఇది కొంతమంది తమ యొక్క అభిమాన, అంటే తమని ఇష్టపడే రచయితలకు సంబంధించినటువంటి బుక్స్ తమ జీవితాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.